అమెరికా రాజధాని వాషింగ్టన్లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు సాగింది. రకరకాల వేషధారణతో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ సాంప్రదాయం చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటలతో విందు ఏర్పాటు చేశారు. తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్రతాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుందన్నారు GWTCS అధ్యక్షులు అడుసుమిల్లి రవి. 5 దశాబ్దాల క్రితం మొదలైన ఈ ప్రవాస తెలుగు సంస్థ ఎన్నో ప్రవాస సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుందని తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అన్నారు. GWTCS తరఫున ముఖ్యంగా అందరికీ ఉగాది అండ్ శ్రీరామ శుభాకాంక్షలు. ఈరోజు మా నూతన కార్యవర్గం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఈవెంట్ అండి ఇది. వర్జీనియా డల్లాస్ స్పోర్ట్స్ ఫ్లెక్స్లో ఉగాది వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. 300+ పార్టిసిపెంట్స్తో 3+ అవర్స్ నాన్ స్టాప్ కల్చరల్ సెగ్మెంట్ చేసాము. ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యాండ్ నిరవల్ వాళ్ళు మ్యూజికల్ కాన్సర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే లోపలికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిద్దామని. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడానికి నాతో ఉన్న మా కార్యవర్గం అందరికీ చాలామంది కష్టపడి హెల్ప్ చేశారు. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ మీ హోల్ హార్టెడ్లీ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. అలాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన దాతలందరికీ, మా మెంబర్స్కి, మా వాలంటీర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు రాబోయే కాలంలో కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తామని మనం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమెరికా రాజధాని వేదికగా మీ అందరికీ సుపరిచితమైనటువంటి బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఉగాది వేడుకలను ఘనంగా చేసుకోవడం జరిగింది. వందలాది మంది తెలుగువారి మధ్య చిన్నారులు నృత్యాలు కానివ్వండి, అలాగే పండగ వాతావరణాన్ని తలపించేలా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అభినందనీయం. కొత్త కార్యవర్గ సభ్యులతో రవి అడుసుమల్లి గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని గత 50 సంవత్సరాలుగా కూడా తెలుగు సాంస్కృతిక సంఘం తెలుగు భాష, సంస్కృతి, వారసత్వాన్ని ఈ తరం వారికి పరిచయం చేసే విధంగా 50 సంవత్సరాల ప్రస్థానాన్ని ముగించుకొని పోయిన సంవత్సరంతో మరో 50 సంవత్సరాలకు ఆశయాన్ని కొనసాగించే విధంగా దేశం కాని దేశంలో మీ అందరి ముందు ఈ మనదైనటువంటి తెలుగుదనాన్ని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి సమిష్టి కృషిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉగాది శుభాకాంక్షలు.